జబర్దస్త్ ఈ ప్రోగ్రాం గురించి తెలియని వారు ఉండరేమో. ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు ఎంతటి వారైనా ఎంత బిజీలో ఉన్నా అన్ని పనులు పక్కకు పడేసి మరీ ఈ జబర్దస్త్ ప్రోగ్రాంకి అతుక్కుపోతారు. ఎందుకు అంతలా ఏముంది అందులో అంటే అందరూ చెప్పేది ఒకటే, సుడిగాలి సుధీర్ గెటప్ సీను స్కిట్ అంటే మాకు చాలా ఇష్టం, దానికోసమే అంతలా జబర్దస్త్ అడిక్ట్ అయ్యామంటూ చెప్తారు. మరి అంతలా ఆకట్టుకుంటుంది వీళ్ళ స్కిట్లో గెటప్ సీను రకరకాల గెటప్లతో ఆకట్టుకుంటే, ఇక పక్క ఆకతాయిగా అమ్మాయిల పిచ్చోడిగా చిల్లరగా సుధీర్ తనదైన ఫాస్ట్ డైలాగ్స్తో మెస్మరైజ్ చేసేస్తాడు స్కిట్ని. ఇక జబర్దస్త్లో ఎప్పుడూ బెస్ట్ స్కిట్ వీళ్ళదే, ఆ తర్వాతే ఎవరిదైనా. స్కిట్ కోసం అంతలా కష్టపడతారు సుధీర్ అండ్ టీం. నాగబాబు రోజాలు కూడా వీళ్ళ స్కిట్ అంటే పడి చచ్చిపోతారు. వీళ్ళ స్కిట్ వచ్చిందంటే ఒక సెట్లోనే కాదు, చూస్తున్న ప్రేక్షకులందరికీ నవ్వులే నవ్వులు. ఇంతమందిని నవ్వించే అలాంటి స్కిట్ ఒకటి ఇప్పుడు వీళ్ళని నవ్వుల పాలు చేసింది. ఏ స్కిట్ చూసి జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యేవారో ఆ స్కిట్టే నాగబాబు రోజాలకి రొటీన్ అయిపోయి విపరీతమైన కోపం వచ్చేలా చేసింది. అందుకే నాగబాబు రోజాలు ఇద్దరూ కలిసి సెట్లోనే వీళ్ళ టీంని దుమ్ము దులిపేశారు. సుధీర్ అండ్ టీంలు కూడా దీనికి ఈక్వల్గానే రియాక్ట్ అయ్యారనుకోండి. నాగబాబు అయితే ఏకంగా మీకు పొగరు అహంకారం ఈగో తెగ వచ్చేసాయంటూ అంటే, రోజా మాత్రం మీకు స్టోరీ కానీ కొత్త కాన్సెప్ట్లు కానీ ఏవి దొరకవా అనేసింది. వెంటనే దానికి సీను, మీరు చెప్పండి మేడం ఎలా చేయాలో అని అన్నాడు. నీ చెక్ నాకు ఇవ్వు, స్కిట్ ఎలా చేయాలో నేను చెప్తానంది రోజా. ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారా, ఇదేం స్కిట్ అయ్యా బాబు అంటూ నాగబాబు సుధీర్ టీంపై ఫైర్ అయ్యాడు. వెంటనే చేస్తే తెలుస్తుంది సార్ అంటూ సుధీర్ అనేసరికి ఇక నాగబాబు ఏమన్నావు అంటూ కోపంతో, అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇష్యూ చేయాలనుకుంటున్నారా, గెట్అవుట్ అంటూ అవతలికి పొమ్మంటారు.